రాజమహేంద్రవరంలో ముస్లిం సోదరులకు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావుకి ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నామని రాజానగరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రకటించారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో జక్కంపూడి ఫౌండేషన్ తరఫున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఆత్మీయ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజా మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలతో నాన్న జక్కంపూడి రామ్మోహన్ రావుకి ఉన్న అనుబంధాన్ని ఆయన కుమారులుగా మేము కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ యువనేత జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ 4-5 దశాబ్దాలుగా రాజమహేంద్రవరంలో ముస్లింలకు తమ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. అదే అనుబంధాన్ని ఆత్మీయతను కొనసాగిస్తున్నామన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ తో పాటు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. మనందరికీ కూడా ఆనందంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, మంచి ఆయుష్తో నైపుణ్యం అందరూ కూడా ఆరోగ్యం వచ్చి రానున్న రోజుల్లో మంచి ఉన్నత స్థితిలో మంచి పదవి. పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా చాలా కఠినంగా నిష్ఠతో వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి గతం నుంచి పూర్వం నుంచి నాన్నగారు ముస్లిం సోదరులతో మరి రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసినప్పటి నుంచి కూడా చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మరి రంజాన్ మాసంలో ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మరి అల్లా యొక్క ఆశీస్సులు దీవెనలు అందరికీ కూడా ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు జక్కంపూడి గణేష్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ తరఫున ప్రపంచవ్యాప్తంగా అనేక కులాల తరఫున మతాల తరఫున చాలా మంది విధ్వంసాలకు పాల్పడుతూ ఉంటే భారతదేశంలో మాత్రం కులాలకి మతాలకి ప్రాంతాలకి వర్గాలకి అతీతంగా ఇవాళ ముస్లిం సోదరులు కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఇవాళ జీవిస్తూ ఉన్నాం మనం. మరి మరింత శాంతి నెలకొల్పాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అల్లా యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరి గణేష్ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా రోజాని పాటిస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరితో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుండో నాన్నగారి సమయం నుండి కూడా ముసల్మాన్ సోదరులకి మా కుటుంబానికి ఎంతో మంచి అనుబంధం ఉంది. నాన్నగారి సమయంలో సొంత సోదరులాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అది ఈ రోజున మేము కూడా కంటిన్యూ చేస్తున్నందుకు మీ అందరి ఆశీర్వాదం నాన్నగారి సమయం నుండి కూడా ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అన్నయ్య కూడా మొన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముస్లిం సోదరుల కోసం వారి అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది. హౌసింగ్ బోర్డులో ఈద్గా గ్రౌండ్ కానివ్వండి, ఎందుకంటే వారిపేటలో షాదీఖానా నిర్మాణం కోసం కానివ్వండి, అలాగే చాలా చోట్ల బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కోసం కానివ్వండి, అన్ని విధాలుగా నిష్పక్షపాతంగా ముస్లిం సోదరుల కోసం పనిచేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మా కుటుంబం మీతో ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ప్రయాణించాలని అల్లాని కోరుకుంటూ సెలవు.